మా సేట్ అయితే జీతమే పెంచుతలేడు, బైక్ అయితే తుడిపిస్తాను. మా సేట్ అయితే నెలకు 5,000 ఇస్తాను, 10,000 చేయమన్నాడు. ఇస్తాడో లేదో ఏమంటాడో మరి. డైలీ అయితే బైక్ తుడమంటాను కానీ ఎవరు అత్తలేరు. వేరే షాప్ పోవాలి. డైలీ అయితే 5,000 ఇస్తాడు, 10,000 చేయమంటా ఏమంటాడు. వీడేమో నోట్లా ఏమో అనుకుంటాను. షాప్ పెట్టి నెల అయితే ఎవరైనా వస్తారో లేదు, ఈ రోజైనా వస్తారో లేదు. ఈ రోజైనా అడుగుతా, జీతం చేయలేదు. సెట్ నమస్తే. నమస్తే సెట్ పని చేయడం నెల అవుతుంది, 5,000 ఇస్తాను, 10,000 పెంచరా. నువ్వు పని చేయడం నెల అవుతుంది, వచ్చే నెల పెంచుతా డబ్బులు. అన్నయ్య నాకు బైక్ కొని ఇవ్వవా? స్కూల్ దగ్గర బైక్స్ ఉంటే అవి నేర్చుకొని రాకముందు. సరే అన్నయ్య, పోయి నేర్చుకుంటా, అప్పుడు బైక్ కొని ఇద్దు పోతాను. రాని సేట్ ఎవరు? సేట్ నేనే. ఏం కావాలి తమ్ముడు? సేట్ నాకు బైక్ కావాలి నేర్చుకోవడానికి. 10,000 తమ్ముడు. సేట్ అంత డబ్బులు లేవు కానీ ఒక 3,000 వరకు చూడరా. తమ్ముడు అంత అద్దు కానీ 7,000. సేట్ అంత లేదు కానీ కొంచెం తక్కువ చేయండి. అంత లేదు కానీ తమ్ముడు ఒక 5,000 వరకు. సరే సేట్, నేను ఫోన్పే చేస్తాను నీకు. సరే తమ్ముడు, నేను పంపిస్తా మా వాడిని. అరే పోరా బాబు పో, అరే బయట నేర్పించు. సరే అన్న పద నేర్పిస్తా. దారా తమ్ముడు దా. సరే తమ్ముడు నేర్పి. చెప్పు ఆగు. ఇది ముందు బ్రేక్, ఇది వెనక బ్రేక్. मतलब वो अलग ही लेवल का बंदा था. ఇట్లా చేస్తే ముందుకు వెళ్తాది, దీన్ని నొక్కితే హరన్ వస్తుంది. సరే తమ్ముడు, సరే సరే. స్టార్ట్ ఎలా చేయాలి? ఆగన్నా నేను స్టార్ట్ చేసి చూపిస్తా. సరే తమ్ముడు, స్టార్ట్ చేసి నేర్పించావు కానీ అట్లా వద్దు, నాకు ఎంత నుంచి దొబ్బు నేర్చుకుంటా నేను. సరే అన్న. తమ్ముడు దొబ్బు. తమ్ముడు నేర్చుకున్నా తమ్ముడు. తమ్ముడు బ్రేక్ తాగుతానే తమ్ముడు, బ్రేక్ ఫెయిల్ అయింది. అరే అరే బ్రేక్ ఫెయిల్ అయింది తమ్ముడు. బ్రేక్ తమ్ముడు, ఈ బ్రేక్ అయితే తట్టలేదు ఈ బండికి. బ్రేక్ మంచిగా చెప్పి అన్న, ఇది చెప్పాను కదా, ఇది వెనక బ్రేక్, ఇది ముందట బ్రేక్. ఈ ముందు తాగుతలేదు తమ్ముడు, ఇప్పుడు కింద పడుతుండే నేను. సరే తమ్ముడు, ఈ బైక్ వద్దు, ఇక రేపు నేర్చుకుంటా. రేపు మంచి బైక్ తీసుకోరా. మంచి బైక్ తీసుకోరా. సరే అన్న. తీసుకోపో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు AGS Team 07. ఈరోజు మన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద మన సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది గాయస్. నేను చూపిస్తా గాయస్ మీకు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు, సహచర శాసన మండలికి మరొక్కసారి చేతులు జోడించి నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అధినేత గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సందేశం మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఆనరబుల్ సీఎం.
ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజున ఒక సుదినం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇళ్లకు ఈనాడు గృహప్రవేశం చేసే కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా నుంచే ఇక్కడ కులాల నుంచి కూడా ప్రారంభం చేయడం జరిగింది. ఇది మొదటి విడత. ఈ కార్యక్రమం నిరంతరం జరిగేటువంటి కార్యక్రమం యావత్ రాష్ట్రంలో. సోదరిమణి గోవా లక్ష్మి గారికి, కానాపూర్ శాసనసభ్యులు మిత్రులు నడుమ బొచ్చు గారికి, అదేవిధంగా శాసనసభ్యులు యువ మిత్రులు పాల్వాయి హరీష్ బాబు గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారికి, మాజీ కేంద్ర మంత్రివర్గ సభ్యులు వేణుగోపాలాచారి గారికి, శాసన మండలి సభ్యులు గంటే విఠల్ గారికి, మాజీ శాసనసభ్యులు రేఖా నాయక్ గారికి, అదేవిధంగా సోదరిమణి అత్రం సక్కు అత్రం Like, share, subscribe to AGS Team 07. Bye bye guys. Bye bye.